అన్నదాతకు ఆసరా ఇస్తాయి. కానీ ఇంతవరకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు అన్నదాత. ఇక ప్రభుత్వ ఆర్భాట ప్రకటనలే తప్ప రైతులకు అక్కరనికి రాకుండా పోతున్నాయి. నామమాత్రపు సేవలతో రైతుల ఆశలు అడయాసలవుతున్నాయి. ఇక చేతికొచ్చిన పంట నోటి దాకా వస్తుందో రాదోనని ఆకాశం వైపు ఆందోళనగా చూస్తున్నారు. ఇక కలాలలో ఆరబోసుకున్న ధాన్యంపై 4 చినుకులు పడితే చాలు నిండా మునిగిపోతాడు రైతన్న. అల్లూరు జిల్లా ఇందుకూరుపేట వరి రైతు కోసపై 99 టీవీ ప్రత్యేక కథనం. ధాన్యం 1650 కొనివ్వరు. నాకు ధాన్యం కొని నాదులు లేడు. ఇక్కడ ఉదయం మబ్బులేసి ఈ ధాన్యాలు ఎండబోసుకుని ఆరుదల సరుకు చేసి లైన్లో పెట్టి ఉండొచ్చామండి. అగ్రికల్చర్ ఆఫీసుల్లో కూడా ఓపెన్ చేయలేదండి. కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేదండి. ఏంటండి అని అడిగితే రైతులు వెళ్ళి మాకు పైనుంచి ఆర్డర్ రాని మేమేం చేయమని వాళ్ళు అంటున్నారండి. ఈ బోకర్లేమో పోయిన సంవత్సరం గత సంవత్సరం ఏమో పచ్చిధాన్యం 1650 కొనివ్వరు. ఇప్పుడేమో 1450 అంటున్నారండి. ఎండు ధాన్యం ఏమో ఆరుదాల ధాన్యం బీపీటీ అయ్యి సన్న రకాలు నిరుడు పోయిన సంవత్సరం 2000 అండి. ఈవేళ 1650 1700 అంటున్నారండి. మాకు డైలీ లేబర్ కూలి వచ్చి 1650 1700 అంటున్నారండి. మాకు డైలీ లేబర్ కూలి వచ్చి ఒక్కో మనిషికి 800 కూలి ఇచ్చి డైలీ 15 మంది 20 మందిని పెట్టి ఎండబోసుకున్నాం అండి. ఎండబోసిన ధాన్యం అడిగి నాదులు లేడు. ఈవేళ ఈ ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడు. మేము ఈ అతాగతిలో ఇలా ఉన్నాము. మమ్మల్ని ఆదుకునే నాదుడు ఎవరో లేరు. మీరు ఇవన్నీ చూసి మమ్మల్ని వెంటనే ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నాకు